ఎంతసేపు రా వర్షం దాకా ఏమైనా వేడి వేడిగా పకోడీ చేస్తున్నారా? ఆయిల్ లేదు, ఆయిల్ తక్కువ పడేది అంటుంది చేస్తుందా? సరపిండా అవునరా. ఓకే కదా. కొంచెం మినపప్పు, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు అన్ని రకాలు కొంచెం కొంచెం పప్పు తీసుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకోవాలి. ఓకేనా? సో మా చెల్లి గనిపిండి కోసం ప్రిపేర్ చేస్తుంది. ఈ గిన్నెలు 2 గిన్నెలు బియ్య పిండి తీసుకున్నాం. 1 అన్ని వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ దీనికి సరిపోయేంత. కొన్ని ఎల్లిపాయలు తీసి కట్ చేసా, దీంట్లో కొంచెం జీలకర్ర వేసా. ఇది దంచేయాలి, టేస్ట్ బాగుంటుంది. లాస్ట్ దంచేసా కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొంచెం కొత్తిమీర ఇవన్నీ ఇందులో వేసి, కొత్తిమీర ఉంటేనే వేసుకోండి, ఇక్కడ కావాలని. ఎల్లిపాయలు జీలకర్ర దాంట్లో కారం కూడా ఒక స్పూన్, మనం తినే బట్టి ఎంత కారం అంటే కారం వేసుకోండి. ఆలుగడ్డ 2 పచ్చిమిరపకాయలు వేసాము చాలు. ఇక దంచడానికి అయిపోయింది. కొంచెం చిక్కగా పసుపు వేసుకోవాలి, కొంచెం అంటే కొంచెం అట్లా లైట్గా, కొంచెం ఆయిల్, అంతా మిక్స్ చేయాలి. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని పిండి మంచిగా కలుపుకోవాలి. గంటిపిండి సర్వపిండి, ఇంకేమంటారు పేర్లు దీన్ని? చూడండి ఫ్రెండ్స్, మా చెల్లి బట్లాడంగా రిక్వెస్టింగ్గా చాలా ఆనెస్ట్గా చేస్తుంది. దంచిపిండి దీన్నే సర్వపిండి అంటారట, మరి కొందరు బిలవక్కని కూడా పిలుస్తారట. చెల్లి ఇంకెంతసేపు అవుతుంది? గంటిపిండి ఆల్సో ఓకేనా? ఇంకెంతసేపు అవుతుంది? వర్షం తగ్గేలా 5 minutes అంతే. వర్షం తగ్గకుండా తింటే టేస్ట్ ఉంటుంది. వర్షం వస్తుంది, వస్తుందా? పిండి అయిందా? ముద్ద అయిపోయింది. 3 ముద్దలు చేసుకుందాం. 3 సార్లు 3 5. సో మా చెల్లి, మా అమ్మ, నేను, మా చెల్లి ఉన్నామని 3 చేసింది. ముగ్గురికి 3. ఎవరి వాళ్ళది తినాలి, కొట్టడద్దు. మా చెల్లి తినంటుంది, తర్వాత కొట్టాడుతుంది, నాకు గుంజుకొని తింటుంది. మా అమ్మ కూడా ఏదా కొడితే ప్యాన్ తీసుకోవాలి ఒకటి, మీకు ఆయిల్ కొంచెం చేసేదాన్ని ఇట్లా మంచిగా తింటున్నాం. ప్యాన్ కొట్టేసేయాలి. దీంట్లో ఒక ముద్ద తీసుకోవాలి. ఈ ముద్ద ఇట్లా ఇస్తాను, ఇట్లా దీనికి పేస్ట్ చేసేయాలి. ప్లేట్ మొత్తం పెట్టేసి చాలా మా చెల్లి ఒక ప్యాన్ తీసుకొని దానికి ఒక అప్లై చేసేస్తుంది. ఇట్లా చేసి 5 minutesలో అవుతుంది. 5 minutesలో మీకు గంటిపిండి చూపిస్తాను. ఆ పోస్ట్లో ఒక్కొక్క ఆయిల్ డ్రాప్ వేసుకోండి. ఆఫ్ చేయి.